ఐఎమ్ యువర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ సుమన్. మనము మ్యాథ్స్ని మ్యాథ్స్ లాగా కాదు, ఒక మ్యాజిక్ లాగా సాల్వ్ చేసేద్దాం. ఈజీ ఈజీ ట్రిక్స్ అండ్ టిప్స్తోని, ఈజీ ఫార్ములాస్. మ్యాథ్స్ అనేది పెద్ద పెద్ద ఫార్ములాస్ కాకుండా చిన్న చిన్న క్రియేటెడ్ ట్రిప్స్ అండ్ టిప్స్తోని, చిన్న ఫార్ములాస్తోని ఒక మ్యాజిక్ లాగా చేసేద్దాము. ఎవ్రీ క్వశ్చన్ మీకు చూస్తే గుర్తుపట్టేస్తారు. ఈజీ విత్ ఇన్ 1 minute ఆన్సర్ పెట్టేస్తారు. చలో స్టూడెంట్స్, ట్రిగ్నోమెట్రీలో మీకు బేసిక్గా చిన్న చిన్న రూల్స్ తెలిసి ఉండాలి. ఏంటంటే సైన్ వాల్యూస్, దట్ ఈస్ సైన్ 0 degrees, 30, 45, 60, 90. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు సైన్ ఉంది, కోస్ ఉంది, ట్యాన్ ఉంది, అవన్నీ కన్ఫ్యూజ్ అవుతాయి. సో మనం ఈజీ ట్రిక్ ఏంటంటే 0, 1, 2, 3, 4 అన్నింటికి డివైడెడ్ బై √4 అయింది. డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4. √4 అంటే మనకి వాల్యూ ఏంటి? 2. ఓకే, 0 బై సంథింగ్ ఇస్ 0. √1 అంటే ఏంటి? 1 వస్తుంది. 2 అంటే √4 అంటే 2 వస్తుంది. సో 1/2. √2ని ఏం చేంజ్ చేయలేం, √2 గానే రాయొచ్చు బై 2. √3ని సేమ్, √4ని 2లో రాయొచ్చు. √4ని 2, √4ని 2, 1 అవుతుంది ఇక్కడ. సో వాల్యూస్ ఏంటి? 1, 1/2. √2/2ని ఎలా రాయొచ్చు? 1/√2. ఓకే, √3/2, 1. జస్ట్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కాస్ ఏమవుతుంది? రివర్స్. ఇది 1 అవుతుంది, ఇది √3/2 అవుతుంది, ఇది 1/√2, ఇది 1/2, ఇది 0. తర్వాత tan ఏమవుతుంది? tan ఈక్వల్ టు సైన్ బై కాస్. ఓకే, క్లియర్? ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ మీకు ఈ మాత్రం తెలిసి ఉండాలి. హౌ మెనీ క్వాడ్రంట్స్? 4 కదా. ఇక్కడ 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. ఇది ఒక లాజిక్తో గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎలా అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, ఆల్ సిల్వర్ టీ కప్స్. గర్ల్స్ అయితే ఆల్ సిల్వర్, బంగారము వెండి అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఆల్ సిల్వర్. అండ్ బాయ్స్కి టీ కప్స్, చాయ్ తాగడం కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. అట్లా ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఒక లాజిక్ గుర్తు పెట్టుకోండి. ఆల్ అంటే సైన్, కాస్, టాన్, కాట్, సెక్, కొసెక్. ఇక్కడ ఇవన్నీ పాజిటివ్ ఉంటవి ఈ క్వాడ్రంట్లో. ఇక్కడ ఎస్తో స్టార్ట్ అయింది కాబట్టి సైన్, అండ్ సైన్కి రివర్స్ ఏంటి? కాస్. ఓన్లీ ఇక్కడ ఈ 2 మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. టాన్, టీ అంటే టీ కదా, టాన్తో స్టార్ట్ అవుతుంది. సో టాన్కి రివర్స్ కాట్. ఇక్కడ ఈ 2 మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా నెగిటివ్. సి కొసెక్, కొసెక్ అండ్ సెక్. కొసెక్ రివర్స్ సెక్. ఇక్కడ ఈ 2 మాత్రమే పాజిటివ్, మిగతా నెగిటివ్. జస్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ట్రిగ్నోమెట్రీలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఒక మోడల్ దీనిపైన ఎవ్రీ టైం అడుగుతుండు. సో చేద్దాం క్వశ్చన్ దానిపైన. కాట్, కాట్ 210. 210 అంటే ఎక్కడ ఉంటుంది? 180కి 270కి మిడిల్లో ఉంటుంది. కాట్, కాట్ అంటే ఇక్కడ ఏముంటుంది? పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ సింబల్. కాట్ 270 ఎలా రాయొచ్చు? 180 ప్లస్ 30 అండ్ ప్లస్ tan 330. 330 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఇక్కడ tan ఏముంటుంది? నెగిటివ్. ఇక్కడ కొసెక్ అండ్ సెక్ మాత్రమే పాజిటివ్, మిగతా నెగిటివ్ అని చెప్పినా కదా. సో ఇక్కడ నెగిటివ్ సింబలే పెట్టుకోండి. tan 330 ఎలా రాయొచ్చు? 360 మైనస్ 30 కాట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలి, ఇది 180. 18 అనేది ఈవెన్ ఆడ్. ఈవెన్ ఉందనుకో సేమ్ రాసేయాలి. కాట్ ఉంటే కాటే, ఒకవేళ ఇక్కడ ఆడ్ ఉంటే కాట్కి రివర్స్ ఏంటి? టాన్. అట్లా రాయాలి. ఓకే, అండ్ ఈ 30ని ఇక్కడ ఉన్నట్టు రాసేసుకోవాలి. మైనస్ ఇక్కడ టాన్ 36 అనేది ఈవెన్. ఈవెన్ అయితే సేమ్ రాసేయాలి, ఆడ్ అయితే రివర్స్ రాయాలి. 30 కాట్ 30 వాల్యూ ఎంత? √3. అండ్ tan 30 ఆల్సో 1/√3. క్వశ్చన్లో డివైడెడ్ బై 2 ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది సింప్లిఫై చేయండి. ఎల్సిఎం దిస్ సేమ్ వస్తుంది, 3 మైనస్ 1/√3/2 వస్తుంది. ఓవరాల్గా 2/√3/2 వస్తుంది. 2 క్యాన్సల్, 1/√3 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ మోడల్స్లో పక్కా ఒక మోడల్ దిగిపోతుంది. ఈ మోడల్ ఆల్రెడీ అడిగిండే, ఏదంటే సైన్
ఒక సిరీస్ అడుగుతుండు. ఈ ఈవెన్ ఆర్ ఆడ్ 3579 3579 సైన్ బై కాస్ ఏంటి మనకి tan కదా. అండ్ ఇట్లాంటి సిరీస్ ఉన్నప్పుడు జస్ట్ పైన టీటాస్ని ప్లస్ చేయండి. θ1 θ2 θ3 θ4 ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి కాబట్టి 4 బై ఎన్ని ఉన్నాయని 4 కాబట్టి బై 4 వేసేసుకోండి. ఆన్సర్ ఏంటి tan 3 + 5 + 7 + 9 24 θ by 4 6. సో tan 6 θ is the answer. sin θ + cos θ = 2 అన్నాడు. sin పవర్ 8 θ + cos పవర్ 8 θ ఎంత? ఈజీగా అసలు దీన్ని సాల్వ్ చేయాలని అవసరం లేడు. ఈ క్వశ్చన్ మాత్రం ఎవ్రీ టైం చేంజ్ చేసి అడుగుతుండు. జస్ట్ ఇక్కడ 8 బదులు మీ క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు. ఇది రిపీట్ అవుతుంది. 2026 θ + cos పవర్ 2026 θ = ఎంత అంటుండు. ఇక్కడ 2 రావాలంటే ఇక్కడ ఏముండాలి, ఇక్కడ ఏముండాలి, 1 + 1 ఉండాలి. రైట్, ఇస్ ఇట్ రైట్? అప్పుడు sin θ 1 cos θ ఆల్సో 1 1 1 2. అప్పుడు sin θ ప్లస్లో కూడా 1/2 పవర్ 8 ప్లస్ కొసెక్లో 1 పవర్ 8 ఏమవుతుంది 2. సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు ఎట్లా ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు దీన్ని. 2026 ఇచ్చినా ఏమవుతుంది 1 పవర్ 2026 అన్నా 1. సో ఓవరాల్ 2 వస్తుంది. ఇట్లా ఈ క్వశ్చన్ మాత్రం రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి లిమిట్స్ కొంతమందికి చాలా టఫ్ అనిపిస్తాయి. వదిలేస్తారు, ఈ టాపిక్ నేను నెగ్లెక్ట్ చేస్తారు. కానీ వెరీ ఈజీ. ఎట్లా అంటే ఏ క్వశ్చన్ అయినా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీతో అడిగి cos ax మైనస్ cos bx బై x². ఇక్కడ కాస్ అయిన ఉండొచ్చు, సైన్ అయిన ఉండొచ్చు, కాట్ అయిన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నార్మల్గా ax మైనస్ bx బై x² ఫార్ములా ఈ టైప్ కనిపించిందంటే క్వశ్చన్, మీ డైరెక్ట్ ఆన్సర్ b² మైనస్ a² బై 2 ఆన్సర్. బి ఏంటి ఇక్కడ, ఏ ఏంటి 8, ఇది బి ఏంటి 10. సో b² 100 మైనస్ 64 బై 2 36 బై 2 ఆన్సర్ 18. ఓకే, ఇట్లా ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ట్రిక్స్. ఇంకో మోడల్ ఏమడుగుతుందంటే ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీతోని ఎక్స్టెండ్ చేసి x + a బై x + b పవర్ x. ఈ మోడల్ని కూడా రిపీట్ చేస్తుండు. ఏంటంటే x + 5 x - 1 సంథింగ్ x + a x + b డివైడెడ్ బై కండిషన్ అడిగినప్పుడు మీరు జస్ట్ e పవర్ a + b పవర్ x, ఇది కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే పవర్ x ఉంటుంది, డివైడెడ్ బై a బై b ఉంటుంది, ఇన్ఫినిటీ ఉంటుంది. జస్ట్ ఈ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ e పవర్ a + b. మనకి ఇక్కడ a ఏంటి 5, b ఏంటి 1. సో e పవర్ 5 + 1 ఆన్సర్ ఈస్ e పవర్ 6. ఈ లిమిట్స్లో అయితే జస్ట్ ఈ 3 క్వశ్చన్ మోడల్స్లోనే క్వశ్చన్ వస్తుంది. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ అక్కడ ఇన్ఫినిటీతో స్టార్ట్ అయింది కదా లిమిట్, ఇక్కడ జీరోతో స్టార్ట్ అయ్యి ఇక్కడ +1 కంపల్సరీ, ఇది గుర్తుపెట్టుకోండి. +1తో స్టార్ట్ అయ్యి ax పవర్ bx ఇట్లా ఉంటే, ఇక్కడ 0 ఉండి +1 ఉంటే 1తో స్టార్ట్ అయిందంటే ఆన్సర్ ఈస్ e పవర్ a ఇంటూ b. ఏ ఎంత ఇక్కడ మనకి 5, b ఎంత 7. ఆన్సర్ ఈస్ 5 7 35. e పవర్ 35 ఈజ్ ఆన్సర్. అపార్ట్ ఆఫ్ దట్ మనకి కొన్ని లాజికల్ క్వశ్చన్ అడుగుతున్నాడు. హౌ మెనీ 4 డిజిట్ నంబర్స్ డివైడెడ్ బై 7 అన్నాడు. 4 డిజిట్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 1000, ఎక్కడ ఎండ్ అవుతాయి 4 9s. సో ఫస్ట్ దీంతో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది 142. ఇజ్ ఇట్ రైట్? దీంతో డివైడ్ చేయండి 7తో, ఎంత వస్తుంది 1428 వస్తుంది. సో జస్ట్ ఈ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేయండి, ఇవి 2. ఆన్సర్ ఏమొస్తుంది 1286. జస్ట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా, సమ్ టైమ్స్ హౌ మెనీ 3 డిజిట్ నెంబర్ డివైడెడ్ బై 6, హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ డివైడెడ్ బై 5, అట్లా ఏది అడిగినా జస్ట్ ఇది ఒకటి ఫాలో అవ్వండి, ఈ ట్రిక్ అంతే. ఇంకోటి జస్ట్ 5 పవర్ 22 3 పవర్ 33 విచ్ ఈస్ లార్జర్ అన్నాడు. అందరూ మ్యాక్సిమం ఈ ఆన్సర్ పెడతారు. సో దట్ ఈస్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే 5 22 ఎట్లా రాయొచ్చు 2 × 11, 33 3 × 11గా రాయొచ్చు కదా. 5² 25/11 25 పవర్ 11, 3³
27/11. So which is greater? This. And ఈ 2 క్వశ్చన్‌లో ఈ 2 మోడల్స్‌లో పక్కా క్వశ్చన్ దిగుతది. ఏ క్వశ్చన్ అయినా ఇట్లాంటి సిరీస్‌లో అడిగిండు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక క్వశ్చన్ ఉంటది. 2 cos π బై 2 పవర్ n ప్లస్ 1. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఎక్కడ కనిపించదు మీకు ఫార్ములా. ఇది క్రియేటెడ్ ఫార్ములా. ట్రిక్ ఇది. అంతే. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 1, 2, 2, 3, 4. కొన్ని టైమ్స్ ఎన్ని అయినా అడగొచ్చు. ఇక్కడ n ప్లేస్‌లో 4 పెట్టేసేయాలి అంతే. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తాయి మనకి? 2 cos π బై 2 పవర్ 5. హౌ మచ్? 32. ఏదైనా సీక్వెన్స్ క్యూబ్లలో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అప్ టు దీన్ని వాల్యూ అడిగిండు అండర్ రూట్ ఆఫ్ ఇట్లాంటివి కనిపించినప్పుడు జస్ట్ మీరు లాస్ట్ నంబర్ 99 తర్వాత నంబర్ ఏంటి 100 డివైడెడ్ బై 2. జస్ట్ ఇంతే ఆన్సర్. ఏమొస్తుంది? ఆన్సర్ ఇస్ 250. హౌ మచ్? దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ సమ్ టైమ్ ఆల్జీబ్రాలో ఇట్లాంటి క్వశ్చన్స్ అయినప్పుడు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదంతా సాల్వ్ చేసే వరకు మినిమం 2 to 3 minutes పడుతుంది. సో జస్ట్ మీరు ఒకటి ఐడెంటిఫై చేయాలి. ఏంటంటే ఇక్కడ చూడండి 2 ఉంది. 1x బై a స్క్వేర్ ప్లస్ y బై b స్క్వేర్ ఈక్వల్ టు 2 వచ్చిందంటే మనకి ఏం చేయాలి? ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ 1 చేస్తే 2 వస్తుంది. ఇక బేసిక్ రూల్. అట్లాంటప్పుడు ఇక్కడ 1 రావాలంటే ఏం చేయాలి? x ప్లేస్లో a స్క్వేర్ పెడితే 1 వస్తుందా? a స్క్వేర్ బై a స్క్వేర్ క్యాన్సల్ 1. ఇజ్ ఇట్ రైట్? ఇక్కడ ఏం పెట్టాలి? b స్క్వేర్ పెట్టాలి. b స్క్వేర్ బై b స్క్వేర్ 1. సో 1 ప్లస్ 1 2. ఇది సాటిస్ఫై అయింది. కానీ అన్నిటితో సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలి. ఇప్పుడు దీన్ని చూడండి. ఎక్స్ ప్లస్ ఏం పెట్టినాం? ఏ స్క్వేర్ పెట్టినాం. ఏ స్క్వేర్ బై ఏ ప్లస్ బి స్క్వేర్ బై బి ఏమొచ్చింది? ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక బి క్యాన్సిల్ అవుతుంది. సో ఏ ప్లస్ బి మిగులుతుంది. ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫై. సో దీన్ని సాల్వ్ చేయండి. ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఫైనల్ ఆన్సర్ ఈస్ 0. ఎవ్రీథింగ్ వీ కెన్ సాల్వ్ ఇన్ వెరీ సింపుల్ వే. ఈజీ ట్రిక్తో ఇట్లా సాల్వ్ చేస్తాము. సో మన బ్యాచ్ November 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. అందరు ఎన్రోల్ కండి, మిస్ కాకండి. మన ఎంసెట్లో 70+ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇట్లా ఈజీ వేలో సాల్వ్ చేయక తప్పదు. సో ఈజీగా సాల్వ్ చేద్దాం. బై గైస్.